ఎవరమ్మా ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ శివుడే వచ్చి పుట్టాడు తల్లి, చూడు. నాకంటూ సొంతం ఎవరూ లేరు. నే తల్లి చూడని వల్ల కాడి బిడ్డరే. ఈ శవాలతోటే నా జీవితం. నే భూమికి స్వామికి కావలసిన ఇది చెప్పేందుకను చచ్చిపోయా. ఈ ఎర్రోని వదిలేసిపోయా. ఏం కమలా, బాగున్నావా? ఒక 10 రూపాయలు పట్టలేవు. చిల్లరగా ఇవ్వకూడదా? నేనేమన్నా బ్యాంక్ పెట్టుకున్నాను? చిల్లర ఉంటే నీకు 100 రూపాయల నోటు ఎందుకు ఇస్తాను? ఉంటుంది చూడు. గాని బ్రాందీ కదా కొడతావు, ఇప్పుడేమైంది? అరే పో కమలా, నాకు వచ్చే సంపాదనకు అదొకట. 3 నెలల కిందట మినీ క్వార్టర్ ఒకటి వచ్చేది, ఇప్పుడు అది రావటం లేదు. ఇంకేం చేయను, ఇదే దిక్కు. అక్క 2 పొట్లాలు ఇవ్వు. చదువుకుంటున్నారా? నేనేమని వెళ్ళు. ఇవ్వక్క. అక్కలేదు గిక్కలేదు, గంజాయి తాగే మొహాలు చూడు. బళ్ళు లాగుతున్నారా, రిక్షాలు లాగుతున్నారా? వాళ్ళంటే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి పీలుస్తారు. మీకేం పోయాకనమాట? నీతో చెప్పొద్దు, డబ్బులు ఇస్తున్నాగా ఇవ్వు. చెప్పుతో కొడతాను, పరా. మర్యాదగా మాట్లాడు. మర్యాద. అరే వదిలే కమలా, బట్టలో కలిసిపోయి కదా, అనుభవించేసి పోనే. మొహాలు చూడు, మూతి మీద మేసం కూడా మలవలేదు. గంజాయి కావాలట, గంజాయి.
ఏంట్రా ఒరే ఇడు అలకాట్లో ఉండేవాడు కదా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బడికి నెట్టేయండి. పోరా ఇక్కడి నుంచి. వీడిని తన్ని తరిమేయండి. రే ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు. అదిగో అక్కడికి వెళ్ళి తిను పో. వెళ్ళమని చెప్తున్నాను కదా, చెప్పేది నీకే. పోరా ఇక్కడి నుంచి. ఏంటో అలా చూస్తావేరా? బయటికి చూసామండి. ఇదేమన్నా నీ అత్తగారులు అనుకుంటున్నావా? వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారంటే అలా ఆఫ్ చేయండి. అక్క నువ్వు కూడా నన్నే కొడతావేంటక్క? వాడు ఎట్టాడు తెలుసా? వాడి పాటికి వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. చూసిన జాగ్రత్త పండే పండే అమ్మంటే అందుకేగా హోటల్ పెట్టుకున్నారు. ఏమయ్యా నువ్వేం పెద్ద మనిషివయ్యా, వీళ్ళు కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్నావు. చాలా ఊరుకోమ్మా, వీడు తినేళ్ళిపోతాడు. ఈ ఎట్టోడిచ్చిన బియ్యంతో హోటల్ నడుపుతున్నానని ఈ దరిద్ర ఊర్లో అందరూ తిట్టుకుంటారే. ఆ, ఈ దరిద్రపూర్లో నువ్వెందుకు హోటల్ పెట్టావు? దరిద్రపూరట. హ? ఆ, వీడు బతుకుండగానే చవం కంపు కొడుతున్నాడు, చస్తే ఇంకెంత కంపు కొడతాడో. ఏ భీమసేనా, అన్నమే కదా కావాలి, నాతో రా. రా. బండ వేధవ మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అరే అన్ని సర్దండి రా. ఇలా నడి రోడ్లో గొడవ దిగామనుకో పోలీసుడు వచ్చి అందరినీ లాక్కుపోతాడు తెలుసా. తిను. అమ్మో ఊపిరిపోయేంత ఆకలా. హ, ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతే. రే నీళ్ళేవో. అన్నా నన్ను కాస్త గుర్తు పెట్టుకో, తొందరలో నన్ను వాళ్ళకాటికి తీసుకొస్తారు. నా కట్టి కారేటప్పుడు లేచి నీళ్ళుకుంది అనుకో, కొట్టమాకు. గదమైతే చాలు కొడుకుండిపోతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా.